బైబిల్లో పండుగలు ఆచరించాలి అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియచేశారు. పండుగలు ఆచరించాలి అని ఏ ఉద్దేశం కొరకు పండుగలు ఆచరించాలి, ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలు కూడా దేవుడు చక్కగా ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశారు. కనుక దేవుని ప్రజలైన మనము కూడా ఈ రోజుల్లో వాక్యపు వెలుగులో మనము కూడా వాటిని తెలుసుకొని గ్రహించి ఆత్మీయంగా మనము పండుగలని జరుపుకుంటూ ఉన్నాం. అక్షరికంగా పాత నిబంధన కాలంలో వాళ్ళు పండుగలు జరిపించుకుంటూ ఉండేవాళ్ళు. మనమైతే ఆత్మీయంగా పండుగలని జరిపించుకుంటూ ఉన్నాం. ఒక ఆచరణగా ఏదో కాకుండా ఆత్మీయంగా. బైబిల్లో ఉదయం మీకు తెలియచేశాను, 7 రకములైన పండుగలు ఆచరించాలి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశాను. అందులో ఒకటి విశ్రాంతి దిన పండుగ, రెండవది పస్కా పండుగ, మూడవది పొంగని రొట్టెల పండుగ లేక పులియని రొట్టెల పండుగ, నాలుగవది కోతకాలపు పండుగ లేక పెంతెకొస్తు పండుగ అని అంటారు, ఐదవది శృంగ ధ్వనుల పండుగ, ఆరవది పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. ఇలా 7 రకములైనటువంటి పండుగలు ఇశ్రాయేలు ప్రజలు ఆచరించాలి అని వారికి ఖచ్చితంగా ఒక కట్టడగా దేవుడు తెలియచేశారు. దానిని బట్టి వాళ్ళు సంవత్సరం పండుగలు ఆచరిస్తూ ఉండేవాళ్ళు. మరి ఆ పండుగల గురించి బైబిల్లో లేవియాకాండం 23వ అధ్యాయములో ఆ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే అక్కడ 7 రకములైన పండుగలు గురించి దేవుడు తన ప్రజలకు తెలియచేసినప్పుడు వాళ్ళు అదే ప్రకారముగా ఏ తేదీన ఏ రోజున వాళ్ళు పండుగ ఆచరించాలో, ఎందు నిమిత్తం పండుగ ఆచరించాలో ఒక్కొక్కటిగా తేటగా దేవుడు వారికి తెలియచేస్తూ వచ్చారు. కాబట్టి మనము కూడా క్రొత్త నిబంధన కాలానికి ఛాయగా తీసుకొని మనము కూడా ఆ పండుగలు ఆచరించాలి అని ఉదయకాలం మీకు తెలియచేశాను. అందులో ఒకటి విశ్రాంతి దిన పండుగ. విశ్రాంతి దిన పండుగ 6 రోజులు మీరు కష్టపడి పని చేయాలి. 7వ రోజున విశ్రాంతి దినం. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఫరో చేతి క్రింద బానిసలుగా దాసులుగా ఉండి వెట్టి సేకరి చేశారు. అందునిమిత్తం వారికి విశ్రాంతి అవసరం. కాబట్టి వాళ్ళు విడుదల పొందిన తర్వాత, మోషే నాయకత్వంలో వాళ్ళు విడుదల పొందిన తర్వాత వారికి దేవుడు చెప్పాడు, మీకు విశ్రాంతి అవసరం కనుక 6 రోజులు పని చేయండి, 7వ రోజున విశ్రాంతి దిన పండుగ. మరి క్రొత్త నిబంధన కాలంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఇప్పుడు మనము కూడా 6 రోజులు పని చేయాలి, 7వ రోజున పనులన్నీ మానుకొని విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా ఆచరించదుముగాక. ఇది కాదు కానీ ఆచరించడం అనేది ఇది ఒక కట్టడగా. శరీరానికి విశ్రాంతి అవసరం. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒకరోజు హాఫ్ డే ఇస్తారు. సరే, హాఫ్ డే ఇచ్చిన రోజు ఇంకా పని చేస్తాను అని ఒకవేళ కష్టపడి పనిచేస్తే శరీరానికి విశ్రాంతి లేనందువలన అనారోగ్యాలు, బలహీనతలు వస్తాయి. మరి శరీరానికి ఎంత విశ్రాంతి అవసరమో ఆత్మకు కూడా అంతే విశ్రాంతి. అసమాధానం, వారమంతా పని దగ్గర స్ట్రెస్, వారమంతా కుటుంబంలో పిల్లల మధ్యలో స్ట్రెస్. మరి నెమ్మది కావాలంటే, ఆత్మకు నెమ్మది కావాలంటే ఎక్కడికి రావాలి? దేవుని యొక్క సన్నిధికి రావాలి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో ఆత్మకు కూడా విశ్రాంతి ఖచ్చితంగా దేవుని ప్రజలకు అవసరం. కాబట్టి 7వ రోజు ఆదివారం రోజున ఎక్కడ పనులకు వెళ్లకుండా ఖచ్చితంగా దేవుని ప్రజలు దేవుని సన్నిధికి రావాలి, ఆత్మకు విశ్రాంతిని పొందుకోవాలి అని దేవుడు తెలియచేశారు. రెండవదిగా పస్కా పండుగ. లేవియాకాండం 23వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో విశ్రాంతి దిన పండుగ గురించి రాయబడి ఉంది. రెండవ పండుగ లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వాక్యంలో ఉదయం మీకు చెప్పాను పస్కా పండుగ గురించి. మరి ఈ పస్కా పండుగ ఎందుకు ఆచరించాలి అని దేవుడు తెలియచేశారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల పొందాలి అంటే చాలా ప్రయాసతో కూడిన పని. 20 లక్షలు 25 లక్షల మంది ప్రజలు ఫరో క్రింద బానిసలుగా ఉన్నారు.
ఆ బానిసలు బ్రతుకుల్లో నుంచి విడుదల పొందాలి అంటే ఫరో వారిని విడుదల చేయాలి. మరి చాలా ప్రయాసతో కష్టముతో మోషే అహరోను వారి మధ్యలో ఉండి వారిని విడిపించారు. ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుండి దాసత్వంలో నుండి విడుదల పొందారో ఆ ఒక స్థితిని వారు తలంచుకొని జ్ఞాపకం చేసుకొని వారు జీవితకాలం అంతా దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. కాబట్టి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1వ వాక్యములో వాక్యం చెప్తుంది, ఏ బండ నుండి చెక్కబడితిమో, ఏ గుంట నుండి త్రవ్వబడితిమో దాని తేరి చూడవలను, తలంచవలను అని ఆత్మీయంగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొంది ఉన్నారు బహుశ్రమతో. అందు నిమిత్తం పస్కా ఒక పశువు కూడా వధింపబడింది. ఆ రక్త ప్రోక్షణ ఇంటి ద్వారబంధముల మీద, ఇశ్రాయేలులు నివాసం చేస్తూ ఉన్న ఇంటి ద్వారబంధముల మీద ఆ రక్త ప్రోక్షణ ఉండుట చేత సంహార దూత దాటి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని మీరు వెళ్ళి మీ దేవుని ఆరాధించడానికి వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఆ విధంగా ఏ విధంగా వాళ్ళు ఐగుప్తులో నుంచి విడుదల పొందారో, దేవుడు ఏ విధంగా వారి పట్ల మేలు చేశాడో వాటిని తలంచుకుంటూ వాళ్ళు కనాను దేశానికి చేరాలి. మన ఆత్మీయంగా దేవుని ప్రజలైన మనము కూడా మన పస్కా పశువు వధింపబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యములో క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను. మరి క్రీస్తు మన కొరకై కల్వారి శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా మనకు దేవుడిచ్చిన ముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించాడు. ఆనాడు ఐగుప్తు అంటే లోకం, ఫరో అంటే సాతాను. మరి ఫరో చేతిలో నుండి, ఆ బానిస బ్రతుకుల్లో నుండి ఐగుప్తు అంటే లోకములో నుండి దేవుడు మనల్ని వేరు చేసి దేవుని ప్రజలుగా జీవించటానికి ఈ మార్గంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. మరి ఏ విధంగా దేవుడు ఈ మార్గంలోనికి తీసుకొచ్చాడో ఆ రోజుని, బాప్తిసం పొందిన ఆ రోజుని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని జీవితకాలం అంతా దేవునికి మనం సాక్షులుగా జీవించదుముగాక. మీరు రక్షించబడ్డ ఆ రోజు, బాప్తిసం పొందిన ఆ రోజు ఎప్పుడు కూడా దేవుని ప్రజలైన మీరు మర్చిపోకూడదు. మీరు ఏ రోజు బాప్తిసం పొందారో ఒకసారి ఆలోచించండి. ఆ డేటు, ఆ రోజు మర్చిపోకుండా మీరు తలంచుకొని ప్రతి ఉదయాన్నే లేచి ప్రభువా మీరు ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారనుకోండి, మీకు ఇచ్చిన రక్షణను బట్టి నీతిమంతుల గుడారములో రక్షణను గురించి ఉత్సాహ సంగీత సునాదము వినబడును అని వాక్యం చెప్పినట్లుగా కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. మూడవదిగా పొంగని రొట్టెల పండుగ లేక పులియని రొట్టెల పండుగ గురించి మీకు తెలియజేస్తాను. లేవియా కాండం 23వ అధ్యాయము 6 నుండి 8 వాక్యాలు మీరు చూడండి, నేను చదువుతాను. 23వ అధ్యాయం లేవియా కాండం 6వ వాక్యము నుండి, ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పుము అని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశారు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఈ పొంగని రొట్టెల పండుగ లేక పులియని రొట్టెల పండుగ వారు ఆచరించారు. ఆ పండుగని ఆచరించారు. ఈ పండుగ ఎప్పుడు ఆచరించారంటే మొదటి నెల 15వ దినమున ఆచరించిరి. 7 దినములు వాళ్ళు పొంగని రొట్టెలను తిని 7 దినములు యెహోవాకు హోమార్పణం చేయాలి. మొదటి దినము 7వ దినమున యెహోవా కొరకు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో జీవనోపాధి ఏ పని కూడా చేయకూడదు. పని అంటే పండుగ అంటే ఇక పని చేస్తూ డ్యూటీలు వెళ్ళిపోతే దాని పండుగ అన్నారు. ఇక ఏ పని చేయకుండా వాళ్ళు ప్రభుని స్తుతిస్తూ ఉండే అనుభవం, పులియని రొట్టెల పండుగ వాళ్ళు జరిపించాలి. ఈ పులియని రొట్టెల పండుగ గురించి బైబిల్లో ఆత్మీయంగా వీటి యొక్క అర్థం ఏంటంటే, పులియని రొట్టెలు ఉన్నాయి, పులిసిన రొట్టెలు కూడా ఉన్నాయి. పులియని రొట్టెలు, పులిసిన రొట్టెలు, వీటి గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియచేస్తారు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యములో, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అని అక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో రాయబడ్డ ప్రతి మాట క్రొత్త నిబంధన కాలానికి మనం టాలీ చేసి నిదర్శనంగా మనం ధ్యానించాలి. బైబిల్ని ఊరికే పాత నిబంధన, అందుకే నేను బైబిల్ స్టడీ కూడా ఏర్పాటు చేశాను. బైబిల్ అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా 10 కాల నియమముల గురించి తెలిసి ఉంటేనే బోధకులకి, విశ్వాసులకి, సంఘములో బయట ఎవరైనా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. లేకపోతే పిచ్చెక్కేది. ఈ రోజుల్లో డిబేట్లో మీరు గమనిస్తూ ఉంటారు, అపవిత్రమైన మాటలు బైబిల్లో రాయబడ్డాయి, ఇది ఎలా పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతుంది అని వాద వివాదాలు చేసి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ తిమోతి పత్రికలో రాయబడి ఉంది, వారు తమ వాదములు యందు వ్యర్థులైరి. దేవుని వాక్యంలో వ్రాయబడ్డ ప్రతి మాట యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి. వాటిని మనం ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఆలోచించి మనం ముందు కొనసాగాలి. కనుక ఆ రోజుల్లో పులియని రొట్టెల పండుగ జరిపించాలి అని చెప్పారు. మరి పులియని రొట్టెలు, పురుషుల రొట్టెల గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియచేశారు. యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలైన వాళ్ళు ప్రభువులో నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ రోజు నుండి పరిశుద్ధమైన జీవితం చేయటానికి దేవుని ప్రజలు ప్రభువులోనికి పిలువబడుచు ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉంటారో, దేవుని ప్రజల జీవితాల్లో మార్పు అనేది కొద్ది కొద్దిగా కలగటానికి ప్రారంభిస్తుంది. ప్రేమిన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆ కొరింథీ సంఘంలో దేవుని ప్రజలైన వాళ్ళు కూడా రక్షించబడ్డ వాళ్ళు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డవాళ్ళు. అట్టి దేవుని ప్రజలు వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధులుగా ఉండటానికి రోమీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చూడండి, మొదటి అధ్యాయం 2వ వాక్యములో మీరు గమనించినట్లయితే, కొరింథులో నున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును, చాలు. అక్కడ ఒక ముఖ్యమైన మాట, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని ఆ మాట అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలైన కొరింథీయులు, దేవుని ప్రజలైన మనము కూడా గతంలో రక్షణ పొందక మునుపు, బాప్తిసం తీసుకొనక మునుపు పవిత్రత అంటే ఏంటో తెలియని పరిస్థితి. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏది అపవిత్రత, ఏది పవిత్రత అని వాక్యపు వెలుగులో తెలుసుకునే ఒక అవగాహనతో కూడిన ఆ ఆలోచన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. తద్వారా వాక్యాలు వినే కొలది, ఉపదేశాలు వినే కొలది, ప్రార్థనలు ఉండే కొలది మంచి చెడుల వివేకాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని బట్టి దేవుని ప్రజలైన వాళ్ళు అపవిత్రతకు దూరంగా ఉండి తమ జీవితాన్ని పవిత్రంగా ఉండటానికి కాచుకుంటూ ఉన్నారు. అనుకునే సంఘంతో పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు, క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు ద్వారా దేవుని ప్రజలైన మనకు రక్షణ కలిగింది. కాబట్టి పాతదైన పులిపిండితోనైనను, పులిపిండి అనే మాటకు అర్థం ఏంటంటే దుర్మార్గత, దుష్టత్వము అని అర్థం. పులిపిండి అంటే దానికి అర్థం ఏంటంటే దుర్మార్గత, దుష్టత్వము అని అర్థం. పులియని రొట్టెలు అన్నప్పుడు నిష్కపట్యము, సత్యము, ఈ 2 విషయాలకి అది అర్థాన్ని చూపుతూ ఉన్నది. ప్రేమిన వారలారా, వాక్యం చెబుతుంది పులియని రొట్టెల పండుగ జరిపించండి అని. పులియని పిండి ఇప్పుడు రాత్రుల్లో ఇది సద్దిపెట్టలో పెడతారు. చపాతి కానీ ఏదైనా తయారు చేసేటప్పుడు కొంత పిండి మిగిలింది అని చెప్పి సద్దిపెట్టలు ఉన్నాయి కదా, అదే ఫ్రిడ్జు, ఆ ఫ్రిడ్జ్లో పెడతారు పొదుపు చేయడానికి ఫ్రిడ్జ్లో పెడతారు. 10 రూపాయలు మిగిలించడానికి పోయి 100 రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు అయ్యి హాస్పిటల్ పాలయ్యే వాళ్ళు కూడా ఉన్నారు పిసిరితనముగా.
ఉదాహరణ చెప్తున్నాను. కొద్దిగా చపాతీ కానీ లేకపోతే రొట్టె తయారు చేయడానికి పిండి మిగిలి ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తారు, ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెడతారు. ఉదయానికి ఆ పిండి ఏమవుతుంది, పులిసిపోయింది. పులిసిపోయింది. సరే, ఆ పులిసిన పిండితో కొద్దిగా ఇంకా మంచి పిండిని కలిపితే అది సెట్ అవుద్ది అనుకుంటే, ఆ పులిసిన పిండితో మంచి పిండిని కలిపినప్పుడు అది కూడా పులిసిపోయింది. పులిసిపోయింది. ఇవి భౌతికంగా మనం ఆలోచించే మాటలు. కానీ వాక్యం చెప్తుంది, పులియని రొట్టెల పండుగ మీరు ఆచరించండి. పులిసిన పిండితో మీరు పండుగ ఆచరించవద్దు. పులిసిన అంటే జీవితంలో దుర్మార్గత, దుష్టత్వంతో కూడిన అనుభవంతో మీరు జీవించవద్దు అని అర్థం. పులియని రొట్టెలు అంటే నిష్కపట్యము, సత్యముతో మీరు బ్రతకండి. ఈ మార్గంలోనికి వచ్చిన తర్వాత నిష్కపట్యము, సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పులిసిన పులియని ఆ పిండి గురించి పౌలు గారు ఇక్కడ క్లియర్గా తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా పౌలు గారు తెలియచేస్తూ కొన్ని మాటలు చెప్తున్నారు. మీరు చూడండి, 5వ అధ్యాయము 9వ వాక్యములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అని అంటారు. ప్రియమైన వర్లరా, పులిసిన రొట్టెతో కాకుండా పులియని రొట్టెతో పండుగ ఆచరించమని పౌలు గారు తెలియచేశారు. ఈ పులిసిన పిండి అన్నప్పుడు దుర్మార్గత, దుష్టత్వం, జీవితంలో అపవిత్రత, అనీతికి సంబంధించిన కార్యాలు దేవుని ప్రజల జీవితాల్లో ముందు గతంలో ఉన్నాయి. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నిష్కపట్యము, సత్యము కలిగి దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు. పాపులతో, అపవిత్రులతో వేరై బ్రతుకుతూ వస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వాక్యములు మీరు గమనిస్తే, పేతురు సంఘాన్ని స్థాపించిన ప్రారంభ దినాల్లో ప్రజలందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే మారు మనసు పొందారు, బాప్తిజం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారు. ఆ తర్వాత 4వ ఉపదేశ క్రమంలో 4వ మెట్టు ఏంటంటే 2వ అధ్యాయం 40 వాక్యంలో, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి అనే ఒక మాట తెలియచేశారు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి అంటే మూర్ఖత్వం. ఆ ఫుట్నోట్లో మీరు చూడండి, వంకరత, జీవితంలో వంకరత, రెండవది ఉపదేశంలో వంకరత, బోధించే అనుభవంలో వంకరత. ఈ 2 అనుభవాలతో ఉన్న వాళ్ళకి మీరు వేరై ఉండుడి అని పేతురు ఆది అపోస్తలుల దినాల్లోనే సంఘానికి తెలియచేస్తూ వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఆనాడు రక్షించబడ్డ దేవుని ప్రజలు, బాప్తిజం పొందిన దేవుని ప్రజలు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందిన దేవుని ప్రజలు పరిశుద్ధంగా జీవించటానికి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, దుర్మార్గత, దుష్టత్వంతో కూడిన ప్రజలకు వేరై జీవించటానికి ఇష్టపడ్డారు. ఆ సమయంలో అట్టివాళ్ళు పులియని రొట్టెల పండుగ జరిపించడానికి వాళ్ళు అర్హులు. జీవితంలో పులిసిన అనుభవంలో జీవించే అనుభవం అంటే దుర్మార్గత, దుష్టత్వం. ఇప్పుడు మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు చూడండి. అక్కడ 10వ వాక్యంలో మీరు గమనించినట్లయితే పౌలు గారు తెలియచేస్తున్నారు, ఈ లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే జారులు ఉన్నారు, లోబులు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ప్రేమర్ వల్ల లోకములో జారులు ఉన్నారు, లోబులు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. వారితో ఏమాత్రము సాంగత్యం చేయవద్దు అని కాదు. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఉదాహరణ మీకు చెప్తాను. ఆ మధ్య ఒక సహోదరుడు ఉన్నాడు, హైదరాబాద్కి జాబ్కి వెళ్ళాడు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ వచ్చాడట. సడన్గా ఇక జాబ్ ఇచ్చే మూమెంట్లో మీది ఏ క్యాస్ట్ అని అడిగాడు.
మేము క్రిస్టియన్ అనేసరికి క్రిస్టియన్ అయితే మేము జాబ్ ఇవ్వము, మా కులానికే మా కులస్తులకి జాబ్ ఇస్తామని వాళ్ళు అవాయిడ్ చేశారు. వద్దే వద్దు ఈ జాబ్ అని వచ్చేసాడు ఆ సహోదరుడు. అంటే లోకంలో కులపిచ్చి మతపిచ్చి కలిగిన వాళ్ళు, దోచుకునే వాళ్ళు, లోబులు, విగ్రహారాధికులు ఉన్నారు. మా వాళ్ళకే మేము ఇస్తాము అన్నట్లుగా వాళ్ళు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకొక మాట మీకు చెప్తారు, అట్టి వాళ్ళు ఉన్నారు అని చెప్పి పూర్తిగా నేను క్రిస్టియన్ని, ప్రభుని నమ్ముకున్న వాళ్ళని, నమ్ముకున్న వ్యక్తిని అని మనం ప్రత్యేకతని మన జీవితంలో కాచుకుంటూ ఉండాలి. ఇక వాళ్ళు లోక సంబంధమైన మనుషులు ఉన్నప్పుడు వాళ్ళకి వేరుగా ఉండే అనుభవం ఒకటైతే, అలాంటి ప్రజల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నా కూడా, ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. బస్సులో వెళుతూ ఉన్నాము. ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తి తిరుగుబోతూ, తిట్టుబోతూ, పనికిమాలిన వాడై ఉంటాడు. వాడు అపవిత్రంగా జీవిస్తున్నాడు, నేను ఆ బస్సు ఎక్కను అంటే కుదిరిద్దా? లేదు. మన జర్నీ సాగాలి అంటే ఖచ్చితంగా ఆ బస్సు ఎక్కాలి. ఇంకా కొన్నిసార్లు మార్గంలో వెళుతూ ఉంటాం, సడన్గా అక్కడ ఒక హోటల్ కనిపించింది. ఆ హోటల్లో నేను తినను, అక్కడ అన్యులు ఉన్నారు, గృహారాధికులు ఉన్నారు, నేను తినను అంటే ఆకలితో చచ్చిపోయేది మనమే. అంటే సపరేషన్ లేవు. ప్రత్యేకింపబడిన జీవితం అనేది మన జీవితంలో కనిపించాలి. అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు, ఇంకా మీకు చెప్తాను, అప్పుడప్పుడు కొందరు డౌట్ అడుగుతూ ఉంటారు. అనయ్య, మరి మా బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాము, వాళ్ళు మారలేదు, మరి నేను అక్కడికి వెళ్ళొచ్చా, వాళ్ళు పెట్టింది తినొచ్చా, తాగొచ్చా అని నన్ను జ్యోతిష్యం అడిగినట్లు అడుగుతారు. వాక్యంలో ఉండే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చెప్తారు. అన్ని జనుల మధ్యలోనికి, బంధువుల మధ్యలో వాళ్ళు మారలేదు, రక్షణ పొందలేదు అంటే వెళ్ళండి. వాక్యం చెప్తుంది, మీ ముందు ఏదైతే ఉంచబడిందో ఆ ఆహారాన్ని మీరు ప్రార్థన చేసుకుని భుజించినట్లయితే సకల దోషాలు తొలగింపబడును గాక. నేను తినను, చర్చికి వెళ్తాను, బాప్తిసం తీసుకున్నాను అన్నావు అనుకో, వాళ్ళకి మండిద్ది. భలే పెద్ద భక్తుడులే అని వాళ్ళకి మండిద్ది. ఈ విషయంలో చాలామంది బంధువుల మధ్యలో వాళ్ళు అసమాధానం కలగటానికి కారణమవుతుంది. అయితే వెళ్ళండి. కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు, చనిపోయారు మా బంధువులు, మరి వాళ్ళు భోజనం పెడుతున్నారా, తినొచ్చు. వాళ్ళకి అభ్యంతర కారణముగా ఉండ నిమిత్తం నువ్వు ప్రార్థన చేసుకుని భుజిస్తే ఆ దోషాలు తొలగించబడతాయి. లేకపోతే ఆ గిలి అనేది ఉందనుకోండి, ఏది వచ్చునని నువ్వు భయపడ్డావో అదే వస్తుంది, అంతే, అదే వస్తుంది. కాబట్టి అలాంటి అభ్యంతరాలు ఏమీ మీరు ఉంచుకోకూడదు అని పౌలు గారు సంఘానికి చాలా తేటగా తెలియచేశారు. పౌలు అందుకే తెలియచేస్తున్నారు, ఈ లోకంలో జారులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, లోబులు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు. ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు, అలాగైతే మీరు ఈ లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును. ఈ లోకంలో ఉన్నాము కాబట్టి పనిచేసే దగ్గర ఆ ఓనర్ పనికిమాలిన వాడు, అపవిత్రమైన జీవితాన్ని చేసేవాడు ఉంటాడు. వీటి దగ్గర నేను పని చేయను అంటే మరి మనకే కదా నష్టం, వాడితో మనకేం పని? బైబిల్లో నేను కన్నడ బైబిల్ చదివాను, అందులో ఈ నిష్కపట్యము సత్యము అనే మాటకి చాలా మంచి మాట ఉంది. సరళతే సత్యతే ఉಳ್ಳవరాగిర్రి అని, అది చాలా బాగుంటుంది ఆ మాట. అంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనుషుల మధ్యలో మనం సంచరిస్తూ ఉన్నాం. అన్ని జనుల మధ్యలో క్రీస్తుని ఎరగని ప్రజలు, రకరకాల స్వభావాలు కలిగిన మనుషుల మధ్యలో ఉన్నాం. కానీ అందరిలాగే వాళ్ళ మధ్యలో ఉన్న ఇన్ అవర్ హార్ట్, మన హృదయంలో ఆ పరిశుద్ధత అనేది కనిపించాలి. హల్లెలూయా. అంతేకాని నేను ప్రభువుని ఎరిగాను, క్రైస్తవుని, నేను పెద్ద పరిశుద్ధురాలని మనమే చెప్పుకోకూడదు. అంతరంగంలో ఆ పరిశుద్ధత అనేది కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అపవిత్రమైన ప్రజలు అక్కడ, వాళ్ళ దగ్గర నేను అక్కడ ఉండి అక్కడ పనికి వెళ్ళను, అక్కడ పని చేయనంటే నష్టం ఎవరికి? మనకే. అందుకే పౌలు గారు తెలియజేస్తున్నారు, అలా ఒకవేళ అనుకుంటే ఈ లోకంలో నుండియే మీరు వెళ్ళిపోవలసి వచ్చును కదా. నేను పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను, ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నాను, ఆయన వాకింగ్ విత్ జీసస్ అని చెప్పుకుంటూ ఉన్నాం, మంచిదే. కానీ ఇలాంటి ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనకు అనవసరం. మన పనేంటో, ఆడ కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, జీతం వస్తుంది లోకంలో, అవి తీసుకొని రావాలి. కానీ వాడు దోచుకునేవాడు, లోబి,
వాడు విగ్రహారాధికుడు, అక్కడ నేను పని చేయను, అక్కడ నేను ఉండలేనంటే కుదరదు. లోకంలో ఒకవేళ అలా అనుకుంటే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. 11 వాక్యములో చూడండి. ఇప్పుడైతే నౌ ఎప్పుడు బాప్తిసం పొంది మందిరానికి వస్తూ దేవుని ప్రజల మధ్యలో సంఘ సహవాసములో మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఇప్పుడైతే ఇప్పుడు చూడండి, సంఘములో సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, చూడండి తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయుచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకెలా? చూడండి, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. సంఘములో ఇప్పుడైతే ఎప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మూర్ఖుల గీతరం వారికి వేరే సంఘ సహవాసంలో చేర్చబడి నడిపించబడుతూ ఉన్నప్పుడు ఉంటారు. అందుకే సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అని చెప్పలేము. ఇక్కడ చెప్పిన లిస్టులో మీరు చూడండి, జారుడు, లోబి, విగ్రహారాధికుడు, తిట్టుబోతు, త్రాగుడుబోతుడు, దోచుకునేవాడు అయ్యున్న ఎడల అట్టివారితో మీరు సాంగత్యము చేయకూడదు. ఇది విశ్వాసులకు చెబుతున్న మాట. ఇప్పుడైతే అనే మాట వాడతాడు. ఇప్పుడైతే అంటే సంఘ సహవాసములు మీరు కొనసాగుతూ ఉన్నప్పుడైతే, పరిశుద్ధంగా జీవించడానికి దేవుని ప్రజలైన వాళ్ళు పిలువబడి ఉన్నారు. అలాంటి సమయంలో పరిశుద్ధంగా జీవించే వాళ్ళు కూడా అపవిత్రులుగా మారిపోవటానికి గల కారణం ఏంటంటే, ఇటు వారితో సాంగత్యం చేసినప్పుడే మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయిపోతారు. ఒక 6 నెలలు త్రాగుడుబోతాడుతో మంచివాడు సహవాసం చేస్తే మంచోడు తాగుడుబోతాడు అవుతాడు, అటు ఇటు మారిపోయే పరిస్థితుల్లో సహవాస దోషం. అందుకే పౌలు గారు సంఘానికి చాలా లోతైన విషయాలు తెలియచేస్తున్నారు. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? లోకంలో ఉన్నారు, లోబులు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి మనకెందుకు? వాళ్ళ దగ్గర పనులు ఉన్నాయి, పలాని పనులు, మీరు పనికి రండి అని పిలుసు. మీరు పనికిమాల నోడు, తాగుడుబోతాడివి, వ్యభిచారివి, నీ దగ్గర నేను పనికి రానంటే అక్కడ మనం వాడు అనవసరం. కానీ మనం అక్కడ పని చేసుకొని జీతం తీసుకొని రావాలే. కానీ అలా అనుకుంటే అభ్యంతరాలు అయితే ఈ లోకంలో నుండియే వెళ్ళిపోవలసి వచ్చును కదా. కానీ సంఘములో వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టాలి, ఇటు వాళ్ళు ఎవరైనా ఉంటే, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రాత్రంతా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ప్రేమిన వల్లరా, ఇటు వారికి మనం ఏం చేయాలి? ఇటు వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపనకూడదని మీతో చెప్పుచున్నాను. సంఘంలో ఆధ్యాత్మిక జీవితంలో పతన స్థితికి వెనుకబడిపోయే అనుభవంలోనికి రావడానికి గల కారణం ఇదే. ప్రారంభంలో బాగానే ఉంటారు, సహవాస దోషం. ఏదైనా ఒక నెగిటివ్ థాట్స్తో ఉంటారు చూడండి, అట్టి వాళ్ళతో మంచి వాళ్ళు సహవాసం చేస్తారు అనుకో, కూర్చో అలా ఇటు జరిగిందంట అటు జరిగిందంట అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి మంచి వాళ్ళను కూడా అపవిత్రులుగా మార్చే విశ్వాసులను పిలువబడే వాళ్ళు కూడా సంఘంలో లేకపోలేదు. కాబట్టి ఇట్టి వారికి ఈ లిస్ట్ మీరు గుర్తుపెట్టుకొని, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు అయ్యున్న ఎడల అట్టి వారితో మీరు సాంగత్యము చేయకూడదు. ఇలా జీవితంలో పులిసిన అనుభవం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 11-12 వాక్యాల్లో మీరు చూడండి. అక్కడ ఉపదేశములో కూడా వంకరత కలిగిన వాళ్ళు, పులిసిన అనుభవం కలిగిన వాళ్ళు గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నేను రొట్టెను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు, సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించియే జాగ్రత్త పడురని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ గమనించండి, అక్కడ నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదు.
రొట్టె సంగతి మనకెందుకు, ఈ రోజు రొట్టెలు వండుకొని తింటున్నాం అవి. కంపారిజన్ చూడండి. అందుకే బైబిల్ని నెగిటివ్గా కాదు, పాజిటివ్గానే యేసుక్రీస్తు వారు ప్రతిదీ ఉపమాన రీతిగానే చెప్తూ వచ్చారు, ప్రజలకు అర్థం కావాలి అని. మర్మంగా చెప్తే అర్థం కాదు అని. పాత నిబంధన కాలంలో పులిసిన రొట్టెలు అని అంటే దుర్మార్గత, దుష్టత్వముతో కూడిన జీవితం. పులియని రొట్టెలు అంటే నిష్కపట్యము, సత్యముతో జీవించే పరిశుద్ధమైన జీవితానికి గుర్తయి ఉండగా, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా చెప్తూ ఉన్నారు, నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరు గ్రహింపరు. పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని. వాళ్ళ బోధన గురించి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించరి. బోధలు రకరకాలుగా ఉన్నాయి. ఈ రోజుల్లో మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే ఎన్నో బోధలు ఎక్కడెక్కడో పుట్టుకొచ్చాయి, క్రొత్త రకములైన బోధలు. కానీ యూదాపత్రిక 2-3 వాక్యాల్లో ఒక్క మాట రాయబడి ఉంది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడుదురుగాక. ఒక్క బోధే, మరి ఏ బోధ లేదు. 3వ వాక్యంలో చూడండి, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. ఈ బోధలో దేవుని ప్రజలైన మీరు కూడా పోరాడుదురుగాక. ఎందుకంటే ఈ బోధలో నడిపించబడుతున్నారు చాలా సంవత్సరాల వరకు. సడన్గా ఎవరైనా వచ్చి మా చర్చికి రండి, మీకు ఏదైనా పోస్ట్ ఇస్తాం అని ఇలా మాయమాటలు చెప్పి లాగేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అట్టి బోధకి మీరు దూరంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యంలో కూడా గలతీ సంఘానికి పౌలు గారు చాలా తేటగా తెలియచేస్తున్నారు, క్రీస్తు కృపను బట్టియే మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడండి. పౌలు గారు అపోస్తలుల యొక్క బోధ తెలియచేసి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత మరలా గలతీ సంఘస్థులను కలవటానికి వచ్చినప్పుడు ఆ సంఘస్థులు అన్య బోధల వైపు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళని కలవరపెట్టిన ఒక బోధ ఏంటంటే, కొందరు వచ్చి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఒక వ్యక్తి అతడు నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ధర్మశాస్త్రం వలననే అని కొంతమంది బోధించారు. మరి పౌలు గారు చెప్పిన బోధ ప్రక్కన పెట్టి ధర్మశాస్త్రం వలననే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అని ఆ మాటలు నమ్మారు. పౌలు గారి మాటల్ని ప్రక్కన పెట్టారు. ఆ విషయంలో పౌలు గారు బాధపడి వాళ్ళతో అంటారు 8వ వాక్యంలో, మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. కాబట్టి ప్రేమిని వర్లరా, ఒకటి జీవితంలో వంకరత, పులిసిన అనుభవం, బోధలో కూడా వంకరత లేక పులిసిన అనుభవం కలిగిన వాళ్ళకి దేవుని ప్రజలైన మనం దూరంగా ఉందుముగాక. అప్పుడే నిష్కపట్యము, సత్యముతో దేవుని ప్రజలు పవిత్రంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే జీవితంలో బోధలో వంకరత కలిగిన వాళ్ళతో సహవాసం చేసినప్పుడు నిష్కపట్యము, సత్యముతో జీవిస్తున్న వాళ్ళు కూడా డైవర్ట్ అయ్యి అపవిత్రులుగా మారిపోవటానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. రేపటి రోజున ఉదయం మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను.